ఖమ్మం జిల్లాలో మొట్టమొదటగా పైలట్ ప్రాజెక్టుగా సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాలలో 1.8 కోట్లతో ఏర్పాటు చేసిన సోలార్ పార్కింగ్ షెడ్ మంత్రి ప్రారంభించారు. ఐడీఓసీలో అధికారులు సిబ్బంది వాహనాల పార్కింగ్ కొరకు సోలార్ షెడ్ తో పాటు 200 కిలోవాట్ సోలార్ పవర్ ప్లాంట్ గ్రిడ్కు అనుసంధాన ప్రక్రియను ఎంపీ వద్దిరాజు రామచంద్ర, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, జిల్లా కలెక్టర్ గౌతమ్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుతో నెలకు సుమారు 80,000 నుండి ₹1,00,000 వరకు విద్యుత్ ఛార్జీల ఆదా అవుతుందని తెలిపారు. అధికారులందరికీ ముందుగా నా నమస్కారం, మీడియా మిత్రులకు కూడా నా నమస్కారం. ఇవాళ సంతోషం, యాక్చువల్గా ఆగస్ట్ 15 చేసుకుందాం అనుకున్నాం. ఆ రోజున సాధ్యం కాక ఇవాళ ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ పార్కింగ్ షెడ్స్ విత్ సోలార్ పవర్ దీనికి అందరికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చినందుకు ముందుగా ఈ ఐడియా కలెక్టర్ గారి ఐడియా. సో దీన్ని పార్కింగ్ షెడ్ చేసుకున్నప్పుడు దాన్ని వై డోంట్ వి గో విత్ సోలార్ కంపాటబిలిటీ అని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. ఫస్ట్ అసలు ఈ కలెక్టరేట్ నిర్మాణం అప్పుడే వెనకాల పార్కింగ్కి ప్లేస్ ఉంది, కానీ పార్కింగ్కి ప్రొవిజన్, టైల్స్ కూడా ప్రొవిజన్ లేకుండా నేను ఈ గారు ఎమ్మడబడి కలెక్టర్ గారు ఎమ్మడబడి సరే అది కొంత ఎస్టిమేట్స్ అటు ఇటు అయినా ఏం చేసినా మనం మళ్ళీ మనకు అవకాశం రాదు. ఐడిఓసి మంత్రివర్యులు ఇంకా ముగ్గురు మంత్రివర్యులతో కలిసి వచ్చి మనకు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. జనవరి 18వ తారీఖు మనకు ప్రమాణంగా అన్ని ఫెసిలిటీస్ తో కూడిన మీటింగ్ హాల్స్ కావచ్చు, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మనకు పార్కింగ్ కూడా ఆల్మోస్ట్ 1 acre ఎక్స్టెంట్ లో పెద్ద పార్కింగ్ కూడా విత్ పార్కింగ్ టెక్స్ తో మనకు అందజేయడం జరిగింది. దాని తర్వాత మనం ఆక్యుపేషన్ కూడా ఆ రోజే చేసుకున్నాము. ఎంప్లాయీస్ కూడా